ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా దరిద్రుల మొరను ఆలకించువాడు, ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 33వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం నమ్ముకున్న దేవుడు మనుషుల మొరను ఆలకించువాడు. ఆయన ఆకాశ మహాకాశముల మీద ఉన్న దేవుడు కదా. మనమేమో చాలా చిన్న జీవులం. ఈ భూమి మీద మన జీవితం చాలా అల్పమైనది. ఇలాంటి అల్పులమైన మన ప్రార్థన అంత మహోన్నతుడైన దేవుడు వింటాడా అంటే, దేవుడిస్తున్న సమాధానం ఏంటో తెలుసా? ఖచ్చితంగా వింటాను అంటున్నాడు. నేను మహోన్నతుడైనను నేను దీనులను లక్ష్య పెడుతున్నాను అని అంటున్నారు. దీనుల యొద్ద నివసిస్తున్నాను అంటున్నారు. దీనుల ప్రార్థన ఆలకించే దేవుడు. దరిద్రుడు అంటే లోక సంబంధంగా ఆహారం లేని వాళ్ళు, వస్త్రాలు లేని వాళ్ళు, గృహాలు లేని వాళ్ళు అని అనుకోవద్దు. ఈ లోకంలో అన్నీ ఉన్నా ఏమీ లేనట్లుగా, అందరూ ఉన్నా ఎవ్వరూ లేనట్లుగా, ఎప్పుడు దుఃఖంతో ఏకాంతంతో జీవించేవారు. ఇలాగే జీవితాన్ని గడుపుతున్నవారు చాలామంది ఉన్నారు. ఖైదులో నుంచబడినావేమో, బాధింపబడుతున్నావేమో, ఇరుకున పడ్డావేమో, ఏం చేయని అర్థం కాని పరిస్థితిలో నీవు ఉన్నావేమో. బలవంతులైన వారు నిన్ను అణగద్రొక్కుతున్నారేమో. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో నీవు ఉన్నావేమో. బలము లేక, మాట్లాడే శక్తి లేక కృషించిపోతున్నావేమో. నిన్ను ఆదుకునే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరేమో. అయితే ఒక్కసారి ప్రార్థన చేసి చూడు, దేవునికి మొర్రపెట్టి చూడు, దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన బానిసత్వంలో ఉన్నప్పుడు ఫరో ఎంతగా ఉక్కుపాదం మోపాడంటే, వారి జీవితాలు యుగ యుగాలు బానిసత్వంలో మగ్గిపోతున్న సందర్భం అది. అలాంటి సమయంలో దేవునికి మొర్ర పెట్టడం ప్రారంభించారు. అద్భుత రీతిగా మోషేను పంపించి దేవుడు వారిని బయటకు తీసుకొచ్చారు. ఒకవేళ ఈరోజు నీవు కూడా కష్టాల కొలిమిలో కాలిపోతూ, నీ కుటుంబీకులు పెట్టే బాధలకు, నీ బంధుమిత్రులు పెట్టే శోధనలకు నలిగిపోతున్నావా? కృంగిపోకు. ఆత్మహత్యలకు ప్రయత్నం చేయకు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడు. నీవు బంధింపబడి ఉన్న ప్రతి పరిస్థితి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీ మొరను దేవుడు ఆలకిస్తాడు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.